శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఇనుప రేకులు రాజశేఖర్ రెడ్డి ఎత్తుకెళ్లాడు. దీంతో కమిషనర్ కిరణ్ కుమార్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ కౌన్సిలర్ అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఇనుప రేకులను రాజశేఖర్ రెడ్డి ఎత్తుకెళ్లాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అవినీతి భాగవతం బట్టబయలింది. ఇప్పటికే కదిరి ఏదైతే కదిరి పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాతో పాటు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన రేకులను దొంగలించారంటూ కూడా కమిషనర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపైన ఇప్పటికే కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే కేసు నమోదు చేశారన్న సమాచారం తెలుసుకున్న రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కదిరి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఒక షెడ్డును నిర్మించారు. అయితే ఆ షెడ్డును మరో ప్రాంతంలో నిర్మించడానికి గాను తాత్కాలికంగా రేకులను తాత్కాలికంగా వేరే చోటకు షిఫ్ట్ చేశారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది వారించినప్పటికీ వినకపోకున్నట్టు అప్పట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉంటూ వాటన్నింటినీ కూడా రేకులను సొంత ఇంటికి తీసుకెళ్లాడు. దీనిపైన మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉంటూ ఏకంగా మున్సిపల్ కార్యాలయంలో ఇనుప రేకులను తీసుకెళ్లడం పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కూడా రాజశేఖర్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే సురేష్, థ్యాంక్ యూ.